తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2026 నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది ఆధ్వర్యంలో జరిగిన 3 రోజుల కార్యక్రమంలో వెండర్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీటీఏ కన్వెన్షన్ టేటోలో మనం ఉన్నాం. టేటోలో ఎప్పటి నుండో డేట్ లేకుండా లైక్ కార్బన్ డేటింగ్ కన్నా చాలా ఫాస్ట్ గా డేట్ అవుతున్న మన శివారెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. శివారెడ్డి గారు, మీ ఫేవరెట్ హీరో స్టైల్లో మీరు ఒకసారి మన వాళ్ళకి హాయ్ చెప్పాలి. టీటీఏ కన్వెన్షన్ ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అమేజింగ్ సార్. వి నో మీరు మార్నింగ్ నుండి ఇప్పుడు కూడా అబౌట్ టు గో టు స్టేజ్ ఫర్ ప్రెప్పింగ్. టీటీఏ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ యొక్క మీ క్లోజ్నెస్ ఏంటి చెప్తారా మాకు? లైక్ అంటే అందరూ నన్ను అంటే ఇప్పుడు కాదు, దాదాపు 25 years గా ప్రవాసాంధ్రులు మన తెలుగు అసోసియేషన్స్ ఎన్నైతే ఉన్నాయో, ఎవరెవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్స్ కావచ్చు, ఆ కమిటీ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఆ కోర్ కమిటీ అందరూ కూడా నన్ను బాగా ఇష్టపడతారు. నన్ను బాగా సొంత తమ్ముళ్ళలాగా, సొంత మనిషిలాగా ప్రేమిస్తూ ఉంటారు. సో అలా అన్ని అసోసియేషన్స్ తో నాకు ఈ అనుబంధం ఏర్పడింది అనమాట. విష్ణు గారు, కామ్రేడ్ కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్తారు? ఇది ఒక పీరియడ్ ఫిల్మ్ అండి. 90s బ్యాక్డ్రాప్ లో జరిగే నక్సల్ డ్రామా. నక్సల్ అంటే బేసిక్ అందరూ సీరియస్ ఇదే చేస్తారు, బట్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ నక్సల్ డ్రామా. ఫస్ట్ టైం అలా చేసి. అండ్ ఇవాళ టీటీఏలో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు? ఇక్కడ నవీన్ గారు, ప్రవీణ్ గారు, వాళ్ళ హాస్పిటల్ చాలా వరకు చాలా నచ్చింది. ఆల్రైట్. We are with Mrs. International Diva Smita Basi. She is a judge for TTA pageant today. Let's ask her how the pageant went and what's her opinion of this event. Hi, Smita. Hey, the pageant was amazing. Every contestant was very talented and they were amazing on stage. I saw them for the regionals too, the Charlotte and the Raleigh participants. I see that they've come a long way. So they did a great job on stage and I'm really excited to see the winners. Was the judgment tough? It is. Every participant was so good. It was a very tough judgment and the decision was final between me, Kaushal Garu and Hansika. వెండర్స్ ఉన్నారు మనతోటి. ఈ వెండర్స్ కి ఎలాంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు టీటీఏ వాళ్ళు, అండ్ హౌ ఆర్ దే టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ మెనీ స్టాల్స్ అనేది మనం ఒక వెండర్ ని ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుందాము. టీటీఏ వాళ్ళ అరేంజ్మెంట్ ఎలా ఉంది? మీరు ఈ స్టాల్ పెట్టుకున్నారు, సో వాజ్ ఇట్ టఫ్ టు గెట్ అ స్టాల్ హియర్? నో అండి, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ స్మూత్. అసలు ప్రాసెస్ అయితే మాత్రము మేము ఫోన్ చేయగానే ఎవ్రీ టైమ్ దే ఆర్ అవైలబుల్. అసలు యాక్చువల్ గా చెప్పాలి అంటే ప్రతిసారి మేము కాల్ చేసినప్పుడు కూడా ఏదైనా కూపాన్స్ కానీ, మా భరత్ గారు కానీ, ఎవ్రీబడి దట్ ఇట్ వాలంటీర్ టీమ్ కానీ ప్రతిదీ కూడా చాలా నీట్ గా చేస్తున్నారు. అండ్ చెప్పాలంటే మాకు ఇలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చి మా యొక్క కలెక్షన్ ని కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ. టీటీఏ కన్వెన్షన్ ఒక స్టాల్స్ గానీ, ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ గానీ, ఫుడ్ గానీ, ఎంగేజ్మెంట్ గానీ, ఫారమ్స్ గానీ అన్ని ఏ క్లాస్ నడుస్తున్నాయి. బట్ అది మేం చెప్పడం కాదు, ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాము. గౌతిక గారు, వాట్ యూ ఫీల్ అబౌట్ ద కన్వెన్షన్? మీకు ఏం ఐటమ్స్ బాగా నచ్చాయి? యాక్చువల్ గా మేము ర్యాలీ నుంచి వచ్చాము, బ్యూటీ పేజెంట్ గురించి వచ్చాము. సో జస్ట్ ఇప్పుడే బ్యూటీ పేజెంట్ అయిపోయింది, చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్రౌనింగ్ సెరమనీ కోసం వెళ్ళడానికి ఇట్లా వెళ్తూ ఇటు వచ్చాం. సో స్టాల్స్ చూసాము, అన్ని చాలా బాగున్నాయి, ఒక్కదానికి మించి ఒకటి ఉంది. గోల్డ్ జ్యువెలరీ అయితే చాలా బాగుంది, షాపింగ్ అయితే చాలా బాగుంది, జ్యువెలరీ చాలా బాగుంది, ఫుడ్ అయితే చాలా బాగుంది, అందరం ఎంజాయ్ చేయొచ్చు. శ్రీరస్తు శుభమస్తు అంటూ టీటీఏ మ్యాట్రిమోనీ వాళ్ళు ఈ రోజు ముందుకు వచ్చేసారు ఒక యూనిక్ మ్యాట్రిమోనీ కాన్సెప్ట్ తో. వాకిన్ లో ప్రొఫైల్స్ తీసుకుని వాటిని డిస్ప్లే చేసి ఒక రెజ్యూమ్ ఫార్మాట్ లో బ్రైడ్ అండ్ గ్రూమ్ తోనే ప్రెజెంట్ చేయిస్తున్నారు ఇన్ అ వెరీ యూనిక్ వే. మన చైర్ ఉషారెడ్డి గారు, కో చైర్ సుప్రియ తాలకంటి ఈ రోజు మనతో ఉన్నారు. ఉషా గారు, పోస్ట్ ద కన్వెన్షన్ కూడా హౌ ఆర్ యు గోనా సపోర్ట్ ద మ్యాట్రిమోనీ నీడ్స్ ఆఫ్ పీపుల్? Sure, Andy. First of all, thank you for TV9 for having us today. After the event, we have a TTA matrimony website, Andy. So last time Seattle lo convention chesinappudu we just had itlane matrimony event chesamu. So we got a huge response. So appudu vachi inka vallaki response ichi akkada display chesi odileyakunda we came up with the idea of creating a website. So where like convention tarvata kuda anybody who is looking for boys and girls they can register. All they need is having a TTA membership ante. So TTA member aithe chalu, ఇది free service. You can log into you can sign up to the website
అండ్ దెన్ అందులో చాలా ప్రొఫైల్స్ ఉంటాయి, అమ్మాయిలే అబ్బాయిలే. సో యూ కెన్ బ్రౌజ్ త్రూ దెమ్ అండ్ దెన్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్ డైరెక్ట్లీ. వీళ్ళ టీమ్ లో అరుణ గారిని ఇప్పుడు అడిగి తెలుసుకుందాము వాట్ షీస్ థింకింగ్ అని. హలో అండి, ఐఎమ్ అరుణ క్రాంతి, కో-చైర్ ఆఫ్ టీటీఏ మ్యాట్రిమోనీ. మేము టీటీఏ మ్యాట్రిమోనీ అనుకున్నప్పుడు తెలంగాణ వాళ్ళు ఎవరైతే యుఎస్ లో ఉన్నారో లేకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది, తెలుగు వాళ్ళు వచ్చినా ఇట్ ఈస్ అ వెరీ బిగ్ హిట్ అనుకున్నాము. బట్ వెన్ వీ గో త్రూ ద డేటా బేస్ వీఆర్ గెటింగ్ ద రిజిస్ట్రేషన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. నార్త్ ఇండియన్ రిజిస్ట్రేషన్స్ కూడా మాకు చాలా వచ్చేసాయి. అండ్ వీ షుడ్ సే ఇట్స్ అ గ్లోబల్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్. ఈ రోజు టీటీఏ చీఫ్ గెస్ట్ లో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అండ్ డాక్టర్ ద్వారకానాథ్ గారు మనతో ఉన్నారు. ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి గారు, ఆయన ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. సార్, మీరు ఈ టీటీఏ కన్వెన్షన్ లో డిగ్నిటరీగా విచ్చేశారు అండ్ మీకు ఈ రోజు ఫెలిసిటేషన్ కూడా ఉంది టీటీఏ వాళ్ళ త్రూ. హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ద కన్వెన్షన్, సార్? Convention is very good. First time I attended TTA convention. I'm now very impressed by the organization, how they're able to organize for such a large group of people in a very smooth way, getting different walks of people into this. And I think this interaction is very helpful. Also encouraging Telugu culture itself is, I think, very good thing. అండ్ ద్వారకానాథ్ గారు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కి యు ఆర్ లీడింగ్ ద మెడికల్ ఫీల్డ్. సో మీరు ఇప్పుడు టీటీఏ కన్వెన్షన్ లో వాట్ ఈస్ యువర్ గోల్ సార్? ఏమి అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నారు మాకు ఇక్కడ? బ్యాక్ హోమ్ టీటీఏ is doing several projects. అంటే అక్కడ చాలా మంది ఈ టీటీఏ సేవా డేస్ అని వివిధ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం వల్ల ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అక్కడి నుంచి మిగతా వాళ్ళు రావడం కూడా, ఇక్కడ చాలా మంది కళాకారులు రావడం జరిగింది, మెడికల్ ఎక్స్పర్టైజ్ పీపుల్ రావడం జరిగింది, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా కూడా ఇక్కడ దిస్ ఈస్ ద సార్ట్ ఆఫ్ ఈ కన్వెన్షన్ లో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఇక్కడ సో మెనీ పీపుల్ కమింగ్, interacting with us, interacting with several of the other people and all in their particular field and get benefited. And ఇటువంటి కన్వెన్షన్స్ జరిపించడం కూడాను అందరూ రావడం, తెలుగు ఉన్న తెలుగు అసోసియేషన్స్ లో ఇటు రెగ్యులర్ గా అందరూ జరిపిస్తున్నారు. దీనివల్ల ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనండి. ఎందుకంటే ఈ సార్ట్ ఆఫ్ ఏ మీటింగ్ ప్లేస్, socialize, not only having fun, also get educated and also get benefited. Yes. So these are all the things that is going to happen in this sort of convention. So ఆ విధంగానే we are looking at it and doing several of the things that are looked into it of several reasons. అన్ని కూడా కనిపిస్తున్నామండి నేను. టీటీఏ లో భాగంగా ఒక లిటరరీ స్కాలర్ అండ్ మల్టీ ఫ్యాసెటెడ్ టాలెంటెడ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు మనతో ఉన్నారు. హీస్ నన్ అదర్ దెన్ ఎంవి గోనారెడ్డి, సిఇఓ ఆఫ్ కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్, చైర్మన్ ఆఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. గోనారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి టుడే. మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్తున్నారు హౌ ప్యాషనేట్ యు ఆర్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ యాజ్ ఎడ్యుకేటర్ మీరు చాలా చూసుంటారు, చాలా మందిని గ్రూమ్ చేసి ఉంటారు. ఇప్పుడు కరెంట్ టీచర్స్ కి ఆర్ ఎడ్యుకేటర్స్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి సార్? Biggest challenge is the problem of infrastructure. That's the biggest problem coming in the way of giving quality education to students. That's one system. And another challenge they are facing from private sector. These two are the biggest problem they are facing. Like poaching of government employees who are good by private sector. If any talented teacher is there, they will be hijacked. hijack చేస్తున్నారు. If you produce a talented student without hard work, they will be hijacked. And they'll give wide publicity in the papers, media, which we cannot do it. So they attract students. But unfortunately, they give quality coaching to only few students. But the claim ranks for all the students. Unfortunately, parents and students are not aware of this fact. టీటీఏ కన్వెన్షన్ కి సెలబ్రిటీస్, డిగ్నిటరీస్ తో పాటు చాలా మంది లిటరరీ స్కాలర్స్ కూడా ఇన్వైట్ అయ్యారు. అలాంటి ఒక లిటరరీ స్కాలర్ ఈ రోజు మనతో ఉన్నారు. ఈయన శ్రీనివాసరావు మంత్రి ప్రగడ. ఆయన టీటీఏ వాళ్ళు కండక్ట్ చేసిన లిటరరీ ఎక్సలెన్స్ కాంపిటీషన్ లో విన్నర్. ఆయన అడిగి తెలుసుకుందాం వాళ్ళ లిటరరీ వర్క్ ఎలా ఉంది, ఎందుకు పిక్ అయింది అనుకుంటున్నారని. సార్ చెప్పండి సార్. టీటీఏ మెగా కన్వెన్షన్ లిటరరీ ఎక్సలెన్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నాకు పోయం కి ఈ యొక్క సెలక్షన్ జరిగింది అనేది రావటం చాలా సంతోషంగా ఉంది. నిజంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇటువంటి
ఈ రకంగా తెలుగు సాహిత్యానికి వికాసానికి ఎంతో తోడ్పడే విధంగా ఏ గడ్డ పైన ఉన్నా కూడా మన తెలుగు యొక్క వికాసానికి తోడ్పడాలి అనేటువంటి ఆలోచనతో ఇటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా తెలుగు కవులను రచయితల్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ప్రవీణ్ గారు, ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది బికాస్ చాలా మంది వస్తున్నారు, ఎన్నో వేల మంది. చాలా 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 ఘనంగా జరుగుతుంది. అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 15,000 crowd, బట్ మోర్ దెన్ 15,000 వచ్చారు నిన్న. ఐఎమ్ హోపింగ్ ఇవాళ ఇంకొక 20,000 దాకా వస్తుండొచ్చు అనుకున్నాం. వాటికి అనుకోని విధంగా వచ్చిన, ఈవెన్ ఇంతమంది వచ్చినా మన టీము ఆల్రెడీ వెల్ ప్లాన్డ్ ఉన్నారు. సో చాలా ప్రాపర్ ప్లానింగ్, ఫుడ్ కానీ, అంబియన్స్ కానీ, మనకి ఈ డెకరేషన్స్ కానీ, వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ మనం అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ మోతాదులో పెట్టాం మనము. సో లక్కీలీ ఆ ఎక్కువ కెపాసిటీ ఉండడం వల్ల మనకంత వర్కౌట్ అయింది. నిన్న హౌస్ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 90%, అంటే మనం ఒక 18,000 సీటింగ్ అరేంజ్ చేసాము. ఆల్మోస్ట్ 15,000 దాకా వచ్చారు. సో దట్స్ గ్రేట్ టు హ్యావ్. అండ్ ఇక్కడ హౌ యూ మెయింటైనింగ్ ద డిఫరెన్సియేషన్? ఇప్పుడు సెలబ్రిటీ గెస్ట్ ఉన్నారు, చాలా మంది మీద పడిపోతూ ఉంటారు. ఆ డిఫరెన్సియేషన్ ఎలా మెయింటైన్ చేస్తారు? మనం యాక్చువల్ గా ప్రతిదీ డివైడ్ చేసాం. అంటే సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, హైట్ ఓనర్స్ కానీ, వాళ్ళందరినీ మనం వివిఐపీగా పెట్టాము, ఎంఐపీగా పెట్టాము, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అని. అండ్ దెన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డొనేషన్స్ వాళ్ళని వివిఐపీ పెట్టాము, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డొనేషన్స్ వాళ్ళని విఐపీ పెట్టాము, అండ్ దెన్ జనరల్ ఆడియన్స్ ఉన్నారు. సో వీ డివైడెడ్ ద ఫుడ్ సెక్షన్స్ అండ్ సీటింగ్ సెక్షన్స్ and hotels and everything accordingly annattu. So it's you know about the కన్వెన్షన్ అంటే చాలా డబ్బులతో కూడిన విషయము. కొంచెం మనకు ఎవరైతే ఎక్కువ డొనేషన్ చేసిన వాళ్ళని కొంచెం మనం ఎక్కువ టేక్ కేర్ చేయడం జరుగుతుంది. అందరినీ టేక్ కేర్ చేసాం, కానీ వాళ్ళకి కొంచెం ఎక్కువ మనకు ఫుడ్ రిలేటెడ్ కానీ, వాళ్ళకి కొంచెం డైరెక్ట్ యాక్సెస్ ఉండడం కానీ, స్పెషల్ యాక్సెస్ ఉండడం కానీ జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే కదా, ఆ రేంజ్ లో మీరు చేస్తూ వచ్చారు. దీని వెనుక ఎఫర్ట్స్ ఎన్ని మంత్స్ ఉండే? ఆల్మోస్ట్ ఒక 7 months నుంచి వీఆర్ వర్కింగ్, అండ్ లాస్ట్ 3-4 months నుంచి మోర్ దాన్ 400 వాలంటీర్స్ ఎవ్రీ డే 5-6 hours, అండ్ లాస్ట్ 1 month నుంచి ఎవ్రీ డే 12 hours 15 hours స్పెండ్ చేసాము. సో ఎవ్రీబడీస్ ఎఫర్ట్, ది సక్సెస్ గోస్ టు ఆల్ ద వాలంటీర్స్ అండ్ ఎవ్రీబడి. ఇక్కడ పాడి బ్రహ్మానంద్ రెడ్డి ఫ్రమ్ వినవంక, ఇద్దరు బ్రదర్స్. ఒకరు నాకు బిజినెస్ ఇచ్చిన వాళ్ళు, ఒకరు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసేవాళ్ళు. ఇద్దరు ఇక్కడ ఉంది నన్ను ఈ కన్వెన్షన్ లో ఎంతో ఘనంగా సపోర్ట్ చేసిన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీరు, బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ ఇంటూ బిజినెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు లైక్ గివింగ్ ఇస్ అన్ ఆర్ట్, అందరు చేయలేరు ఆ గివింగ్. మీరు ఏ విధంగా యూ సపోర్టెడ్ హిమ్ ఇన్ ద బిగినింగ్ డేస్? When he wanted to get into the business, I got him involved in it. So that's how he is into the business. So ఆయన అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు he's giving away in a non-profit way. How do you feel that? Yeah, I'm very proud of him, what he has done, and I'm happy for him. ఎవరైతే లేట్ యూత్స్ ఉంటారో, who are above 30s and all, వాళ్ళు వాళ్ళ లైఫ్ లో చేంజెస్ చేయాలి అంటే, కెరీర్ చేంజ్ చాలా భయపడుతూ ఉంటారు. సో అలాంటి చేంజ్ ఆఫ్ కెరీర్ పాత్స్ గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏమైందంటే AI will take a lead big time, and I think youngsters should move towards AI, because నేను టెలికామ్ డిజిటల్ లో పనిచేసిన, ఇంటర్నెట్ పనిచేసిన, అంటే when it was taking off OTT I was a pioneer, but AI is going to be చాలా massive. ఈ రోజు మనం టీటీఏ ప్రోగ్రామ్ లో పొలిటికల్ ఫారం చైర్ డాక్టర్ వాణిగడ్డంతో ఉన్నాము. ఆవిడ ఈ పొలిటికల్ ఫారం ని చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మా టీటీఏలో ఒక పొలిటికల్ ఫోరం చైర్ గా విమెన్ చేశారు, బట్ నాకు అండగా చాలా మంది మెన్ కో చైర్స్ గా చేశారు ఈ కమిటీలో. సో మొదటి నుండి కూడా మా ప్లానింగ్ అంటే ఒక 2 పార్టీలను పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళు కొట్టుకుంటే మనం అది సెన్సేషనలైజ్ చేయాలి, అలాంటి ఉద్దేశం లేవు మాకు. సో అందుకని చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసాము. మోర్ మీనింగ్ఫుల్ గా, మోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ లాగా ప్లాన్ చేసాము. అలాగే చక్కని స్పీకర్స్ వచ్చారు, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. TTA audience pulse మనం తెలుసుకుందాం. Hi, one word about TTA. Amazing. What about you? Wonderful. One word about TTA. Fun. ఎలా అనిపిస్తుంది TTA కి రావడం? చాలా బాగుందండి. What about you? One word about TTA. Blast. You also like to blast? Nice, good. మీ kids వాళ్ళు వాళ్ళందరికీ మీరు తెలుగు నేర్పిస్తూ TTA కి రావడం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది.
నా తెలంగాణని నా కిడ్స్ కి ఇక్కడ పరిచయం చేయడం చాలా 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 ప్రౌడ్ గా ఉంది. నా కల్చర్ ని నేను నా చిన్నప్పటి నుంచి మాట్లాడిన నా పద్ధతి, ఈ సెలబ్రిటీస్ టీవీలో చూసి పెరిగిన సెలబ్రిటీస్ ని ఇప్పుడు నా కిడ్స్ రియల్ గా చూడడం నాకు చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? Obviously చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కదా, ఇండియాలో వచ్చినప్పుడు మేము టీవీలో చూస్తాం కదా, వాళ్ళని ఇక్కడ డైరెక్ట్ చూస్తున్నాము. సో వెరీ హ్యాపీ.